కన్నయ్యా ఏమైంది కన్నయ్య? అప్పటి నుంచి డల్గా కూర్చున్నావు ఇక్కడ. ఏం చెప్పాలి ఎఫెక్ట్స్? నిన్ను 50,000 పెట్టి కొన్నాం. రోజు సైకిల్ మీద తిరుగుతున్నా, దాంతో ఏం లాభం లేదని ఇంటికి రోజు మా డాన్నను ఇడుతుండు. ఏం చేద్దాం చెప్పు? ఏదోటి చేద్దాం కానీ ఇంతకు ఇక్కడ ఎఫెక్ట్స్ ఏడుంది? అయ్యో సైకిల్, ఇక్కడ ఎఫెక్ట్స్ లేదు. నీ పేరు ఎఫెక్ట్స్ అని నేనే పెట్టినా. అమ్మ బాబోయ్, ఇట్లా కూడా జరుగుతుందా? నాకు తెలకుండా నాకు పేరు పెడతావా? మంచిది ఇచ్చిండు మీ డాడీ, మంచిది ఇచ్చిండు. బెడ్ సైకిల్, నీ సంగతి చెప్తావు. నా బాధ నీకు సంతోషం లెగ్గొడుతుందా? సరే సరే, నీ సంగతి చెప్తావు. అయ్యో కన్నయ్య, నేను అట్లా అనలే, ఏదో జోక్ కన్నా. నువ్వు బాధపడకు, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటిది ప్లాన్ ఉందా? ఏంటిది ప్లాను? అదేంటిదంటే, మనము ఇప్పుడు ఈ సైకిల్ తోటి కొరియర్ బిజినెస్ చేద్దాం. కొరియర్ బిజినెసా? అంటే ఏం చేస్తున్నాం మనం? అంటే ఏం చేసుడంటే, ఇప్పుడు వస్తువులు ఉంటే వస్తువులు, మనుషులు ఉంటే మనుషులు, ఆటోలు లెక్క, బండి లెక్క, కొరియర్ బాయ్ లెక్క మనం పని చేయాలా. అబ్బా, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలే. అయ్యో కన్నయ్య, నీకెప్పుడు ఇంత ఏది అర్థం కాదు. ఇప్పుడు మనము వాళ్ళకన్నా పని అవసరం పడ్డదనుకో, ఆ పని మనం చేయాలా. ఇప్పుడు వాళ్ళన్నా పొలాలకు కానీ, తోటలకు కానీ, రైకాలు కానీ పోతారనుకో, అలాని మనం డ్రాప్ చేయాలా. అప్పుడు మనకు పైసలు వస్తాయి. ఓహో, నాకు అర్థమైంది నువ్వు చెప్పింది. థ్యాంక్ యూ కన్నయ్య. అవును, మనం ఇప్పుడు ఈ పని చేస్తున్నామని ఊర్లో అందరికి ఎట్లా తెలియాలా? అయ్యో కన్నయ్య, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఒక్కసారి వాట్సాప్ స్టేటస్ కానీ మీ ఊరు గ్రూప్లో పోస్ట్ చేద్దామంటే 5 నిమిషాలు ఒక ఫోన్ వస్తుంది. అబ్బాయి ఫిక్స్, నీకు బ్రెయిన్ లేదు అనుకున్నా, కానీ నీకు బ్రెయిన్ కూడా ఉంది. సరే, ఇప్పుడే నేను స్టేటస్ పెడతా. ఇప్పటి నుంచి ఈ కన్నయ్య దూసుకపోతాడు. దూసుకపోతా. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. పెట్టినా. అబ్బా, బాగానే తెలివచ్చింది. దూసుకపోతారట. చూద్దాం ఫస్ట్ ఫోన్ ఓలా వస్తుందో కన్నయ్య మరి. అవునరా, ఓలా ఫోన్ ఫస్ట్. అరే ఫిక్స్, ఓలా వచ్చిందిరా. హలో, ఓకే వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. ఓకే. అరే ఫిక్స్, వచ్చిందిరా ఫస్ట్ ఆర్డర్. ఇంకేంది కన్నయ్య, లెట్స్ గో. ఏ కన్నయ్య, పన్ ఫస్ట్ ఆర్డర్. ఇంకేంది, రాత్రి దావత్ ఇచ్చాడు నాకు. ఇత్తా గాలియాకు. బాబా నువ్వేనా? నేనే. ఓకే, అయితే ఇది ఇక్కడ బస్ స్టాండ్లో దుకాణం ఉంటుంది ఒకటి, సంతోష్ దుకాణం అని. ఆయనకి ఇవ్వాలా. ఆయన నెంబర్ నీకు వాట్సాప్ చేసిన. అక్కడికి వెనక మళ్ళీ ఫోన్ మాట్లాడిచ్చి ఆయనకి ఇవ్వు. ఓకే సార్. ఎంత తీసుకుంటారు? ఒక మినిమం 50 రూపీస్. 50 అంటే ఎక్కైతే కానీ ఒక 10 రూపీస్ తీసుకోర్రి, దగ్గరనే కదా. 30 రూపీస్ ఇవ్వాలి. సరే మరి, ఓకే, అక్కడ ఇస్తాడు. ఇంకేంది కన్నయ్య, ఫస్ట్ గిరాకి వచ్చింది 30 రూపీస్. థ్యాంక్ యూ ఎఫెక్ట్స్. అయ్యో, దుకాణం మూసింది. ఇక్కడ ఏమన్నాడుగా, ఫోన్ చేద్దామా? హలో అన్న, మీకు పార్సల్ వచ్చింది. దుకాణం కాడ లేరు, ఎక్కడ ఇవ్వమంటారు? సంధిలోకి రమ్మంటారా? సరే. గుడి ముంగట ఆగమన్నాడు, ఇక్కడ లేరు. ఒకసారి ఫోన్ చేద్దామా? హలో అన్న, సంధిలోకి వచ్చిన, ఇక్కడ గుడి ముంగటనే ఉన్నా. ఎక్కడ ఉన్నారు? పని మీద వెళ్ళా. మరి నేను ఆ బొమ్మడి ఇవ్వాలా? బండి ఉంది ముంగట, దాని లోపల పెట్టాలా? సరే అన్న, మొన్న 30 రూపాయలు మరి ఫోన్పే కొడతారా? సరే. అబ్బా, 30 రూపాయలు కొట్టిండుగా. ఫస్ట్ బోన్ అయితే అయింది మంచిగా. కన్నయ్య, 30 రూపాయలు వచ్చినాయి. ఇక మన ఇద్దరం దుమ్ము తిరుగుడే ఉల్లే. అంతేరా, పోదాం ఇక. ఇంకొకటి.
ఓకే 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 వస్తున్నా సార్ వస్తున్నా. ఓకే. అరే ఎఫెక్స్, మనకు ఇంకొకటి ప్యాసింజర్ ఆర్డర్ వచ్చిందిరా, ఇప్పుడు మనం పోవాలా? సార్ మీరేనా ఫోన్ చేసింది? అవును నేనే. సార్ ఎక్కడ డ్రాప్ చేయాలి? ఇక్కడ ముంగడ పళ్ళు ఉంటాయి, అక్కడ ఆపాలి. ఎంత తీసుకుంటావు? ఎగ్గి పల్లెనా? అక్కడికి అయితే 20 రూపీస్ తీసుకుంటా. 10 రూపీస్ తీసుకో, నేను పక్కనే ఉన్నాగా. నువ్వు బక్క ఉన్నా దొడ్డున్నా సేమ్ ఛార్జింగ్ పడుతుంది సార్. సరే పోనీగా, పోదాం. రండి సార్ ఎక్కండి. సార్ ఇది మీదేనా ఇల్లు? మాదే. ఓకే సార్ ఓకే. సార్ 20 రూపీస్ ఇయ్యరా? అవుతున్నా సార్. మీకు ఏ పని ఉన్నా నాకు ఫోన్ చేసారనుకో, 2 minutesలో ఇక్కడ నేను ఉంటా. ఓకేనా సార్? ఓకే. అబ్బా మా కన్నయ్య ఇచ్చిన ప్లాన్ తో సక్సెస్ అయ్యిండు. హలో మేడం, పొద్దున పార్సల్ ఇచ్చిన. అవునవును, అక్కడికి రమ్మంటారా? సరే మేడం, 2 minutesలో టక్కన చేస్తాను. ఓకే ఓకే. బా థర్డ్ కూడా వచ్చింది పోనీ. ఫోన్ చేసింది మీరేనా మేడం? అవును మేడం చెప్పండి, మిమ్మల్ని ఎక్కడ దించాలి? గిడ మా తోట దగ్గర దించాలి. ఇంతకీ డబ్బులు ఎన్ని తీసుకుంటావు? మేడం తోట అంటులు కదా, రోడ్లు మంచిగా ఉన్నాయి, 30 రూపీస్ అవుతాయి. 30నా? 30 బాగా అవుతాయి, 10 రూపీస్ తీసుకోండి. అబ్బా ఏందమ్మా, మీ సార్ కూడా 10 రూపీస్ అన్నాడు, మీరు కూడా 10 రూపీస్ అంటున్నారు. అట్లయితే ఎట్లమ్మా? 20 రూపీస్ ఇవ్వాలి ఇక. 20నా? సరే ఇస్తా, ఒక్క నిమిషం. ఇంకెక్కడమ్మా? ఇగో కొంచెం ముంగడిపోతే అదే. ఓకే ఓకే. అన్న గిన్నె ఆపు. గీనా? ఓకే 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 మేడం. అన్నయ్య ఐడియా మంచిగా ఉంది. ఓళ్ళు ఇచ్చిళ్ళు నీకు? నాకు మా ఎఫెక్స్ ఇచ్చిందమ్మా. ఎఫెక్సా అంటే అమెరికా మనసు అయింది. అయ్యో అక్క, ఎఫెక్స్ అంటే అమెరికోలు కాదు, నా సైకిల్. ఏంటిది? సైకిల్ ఐడియా ఇచ్చిందా? నేను అంత పిసారు లెక్క కొడుతున్నాను అన్న నీకు. అయ్యో అక్క, నా సైకిల్ మాట్లాడుతుంది. ఎఫెక్స్ ఒకసారి మాట్లాడరా. అగో ఏమైంది ఎఫెక్స్, మాట్లాడరా. అగో దీనికి ఏమైంది, మాట్లాడతలేదు. మనిషి పిసి ఉన్నాడేంది? ఇక అన్న నీ పైసలు తీసుకో, నేను పోతున్నా. అబ్బా మా ఎఫెక్స్కి ఏమైందేమో. అగో ఏమైంది, ఇప్పటిదాకా మాట్లాడలేవు, ఇప్పుడు మాట్లాడుతున్నావు. గట్ల మంది ముంగడ మాట్లాడితే ఎట్లా? మనం కిడ్నాప్ చేసి ఎత్తుకోతారు. ఓ అవునవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. సరే సరే. ఏ బాబు, పొద్దుటి నుంచి చూస్తున్నా, అటు పోతున్నావు ఇటు పోతున్నావు, పని లేదా నీకేడ? చెడు ఆల్రెడీ పని చేస్తున్నా. ఏంటిది తిరుగుడా పని? చెడు గరంకి రాగు, నేను నిజంగానే పని చేస్తున్నా. పనా? ఏం పని? తిరుగుడేనా అటు ఇటు?
నేను తిరిగిందే నీకు కానత్తం కానీ పొద్దుగాల నీకు ఒక సామాన్ ఇచ్చింది అది ఓలో తెలుసా? ఓలో ఫోన్ చేసిరు కొరియర్ బాయ్ అట. అయితేంది? ఆ కొరియర్ బాయ్ని నేనే, ఇప్పుడు చేసే పని కూడా అదే. ఆ? అంటే ఈ బ్యాటరీ సైకిల్ తోటి ఇప్పుడు కొరియర్ బాయ్ చేస్తున్నావు అన్నమాట. కొరియర్ బాయ్ ఒకటే కాదు, ఆటో బస్ చేసే అన్ని ఈ ఒకదాంతో చేస్తున్నా. ఏంటిది? అంటే మనుషులు కూడా డ్రాప్ చేస్తున్నావా? ఏదైతే ఈ సైకిల్ మీద ఏది పోతే అది అన్ని చేస్తున్నా పని. ఇది బిజినెస్. అబ్బా, నీ బ్యాటరీ సైకిల్ బిజినెస్ మంచిగానే ఉంది. అట్లుంటే మన తోది. నీకేమైనా పని ఉంటే చెప్పు, నేను చేసి పెడతా. అబ్బా అట్లయితే ఓకే. ఈ కాడ నుంచి నా కిరాణా సామాన్ కూడా హోమ్ డెలివరీ పెడతా ఇక. ఓ థ్యాంక్ యూ. ఇక నాకు కూడా పని దొరికినట్టే. ఏ బాబు, నువ్వు అంతా సంబరపడకు. ఇప్పుడు రేపు కూడా నేను ఇదే సైకిల్ పట్టుకొస్తా. నువ్వు చేసే బిజినెస్ నేను కూడా చేసుకుంటా. అబ్బా అన్న, ఒక్కళ్ళు బిజినెస్ సక్సెస్ చేయాలి, అందరు అదే పని చేస్తారు. అంతే కదా, ఎవరైనా లాభం వచ్చే పనే చేస్తారు. ఏమో పో, ఒక్క నిమిషం బాబు. హలో, అత్తున్నా.